హలో అందరికీ వెల్కమ్ టు అనదర్ అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ వీడియో. ఈ వీడియోలో నేను చూపిస్తున్న అవుట్ఫిట్ వచ్చేసి నన్ను ఒక సబ్స్క్రైబర్ అడిగారని చెప్పాను కదా, అదే అవుట్ఫిట్ని నేను క్రియేట్ చేయాలని చెప్పేసి ఈ షాప్కి అయితే వచ్చేసాను. ఈ షాప్ వచ్చేసి మన ఖమ్మం రావి చెట్టు బజార్లో ఉంటుంది. ఈ షాప్ నేమ్ శివ్ కట్ పీస్ అండి. ఖమ్మంలో రావి చెట్టు బజార్ అంటే తెలియని వాళ్ళు ఉండరు. సో అక్కడికి వచ్చి శివ్ కట్ పీస్ ఎక్కడ అడిగితే ఎవరైనా చెప్తారు. నాకు ఫస్ట్ నుంచి వీడియో తీయటం కుదరలేదనమాట అడ్రస్ చూపించడానికి. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఈ షాప్ అడ్రస్ అయితే ఇంకా డీటెయిల్గా చూపించడానికి ట్రై చేస్తాను. ఇంకా ఇలాంటి మంచి మంచి అవుట్ఫిట్ ఐడియాస్ అయితే మన ఛానల్లో చాలానే ఉన్నాయి, కావాలంటే వెళ్ళి చూడొచ్చు. కటింగ్ విత్ స్టిచ్చింగ్తో ఉన్నాయి, నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు చూసి. లేదు మాకు ఒక ఐడియా ఉంటే చాలు, ఈ డ్రెస్కి ఎంత ఫ్యాబ్రిక్ కావాలి అనే ఒక ఐడియా వస్తే చాలు అనుకున్న వాళ్ళు అలా కూడా చూడొచ్చు అనమాట. వీడియో స్టార్టింగ్లోనే చెప్తాను, నేను కటింగ్ వీడియో స్టార్టింగ్లోనే చెప్పేస్తాను నేను ఫ్యాబ్రిక్ ఎంత తీసుకున్నాను ఏ అవుట్ఫిట్కి అని చెప్పేసి. అండ్ ఇప్పుడు ఈ వీడియోలోకి వచ్చేస్తే నేనైతే సేమ్ కలర్ అయితే స్టిచ్ చేయలేదండి. నాకు తను పెట్టిన పిక్లో ఉన్న డ్రెస్ వచ్చేసి లైట్ పింక్ కలర్ అనమాట. సో నాకు వీడియోలో లైట్ కలర్ అంతా కనిపించదని చెప్పేసి నేను కొంచెం డార్క్ తీసుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చి నేనైతే ఈ షాప్కి రెగ్యులర్ కస్టమర్ని. తక్కువ కాస్ట్లో మంచి ఫ్యాబ్రిక్స్ కావాలంటే ఖచ్చితంగా ఇక్కడికే వస్తాను నేను. లాస్ట్ వీడియోలో నేను చూపించిన షాప్ ఇది కాదండి, అది పిఎం కట్ పీస్ అనమాట. అక్కడ వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, ఇంకా వాటి కాస్ట్ కూడా అలాగే ఉంటుంది. లేదు తక్కువ కాస్ట్లో మాకు మంచి అవుట్ఫిట్ రెడీ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ శివ్ కట్ పీస్ని అయితే ఒక్కసారి విజిట్ చేయండి. ఈ షాప్లో మనకి కావాల్సిన అన్ని రకాల ఫ్యాబ్రిక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ నేను తీసుకున్న కలర్ వచ్చేసి ఇదే అనమాట, ప్లెయిన్ జార్జెట్. మొత్తం ఫ్యాబ్రిక్ నేను 7.5 మీటర్ తీసుకున్నాను. చున్నీకి ఇంకా డ్రెస్కి కలిపి తీసుకున్నాను నేను, సపరేట్గా అయితే కట్ చేయలేదు. అలాగే లైనింగ్ వచ్చేసి 4 మీటర్స్ తీసుకున్నానండి. క్రేప్ లైనింగ్ 4 మీటర్స్ తీసుకున్నాను. ఇంకా కాటన్ లైనింగ్ 1 మీటర్ తీసుకున్నాను. మనం బాడీ పార్ట్కి క్రేప్ లైనింగ్ తర్వాత నెక్స్ట్ కాటన్ లైనింగ్ వేయాలి. అది నేను కటింగ్ ఇంకా స్టిచ్చింగ్ వీడియో చేస్తాను కాబట్టి దాంట్లో చూపిస్తాను మీకు ఎలాగో. ఇంక ఇక్కడ వచ్చేసి ఇది కొంచెం ట్రెండింగ్లో ఉన్న ఫ్యాబ్రిక్ అనమాట. జిమ్మిచూ శారీస్ అంటున్నారు కదా, సేమ్ అలాగే ఉంది ఫ్యాబ్రిక్. కాకపోతే ఇది శారీ కంటే కూడా ఏదైనా అవుట్ఫిట్ డిజైన్ చేస్తే బాగుంటుంది అనిపించింది నాకైతే. లెహెంగాస్కి లాంగ్ ఫ్రాక్స్కి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. జిమ్మిచూ శారీస్ ఏంటంటే ఇంకొంచెం మెత్తగా ఉంటాయి, ఇదేంటంటే కొంచెం బాగా షైన్ అవుతుంది, కొంచెం ఆర్గంజాలా ఉందన్నమాట. ఇది శారీలా డిజైన్ చేసుకున్నా కూడా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అలా వేసుకోవటం ఇష్టం లేని వాళ్ళకైతే అంత సెట్ అవ్వదు. ట్రాన్స్పరెంట్గా ఉన్నా కూడా ఏం కాదు అనుకున్న వాళ్ళైతే హ్యాపీగా దీన్ని శారీలా డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ దీని ప్రైస్ వచ్చేసి పర్ మీటర్ 150 120 చెప్పారు నాకు. అండ్ ఫైనల్గా నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ కాస్ట్ వచ్చేసి కంప్లీట్గా లేస్తో కలిపి నాకు 800 రూపీస్ అయింది. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళు నాతో ఏమంటున్నారో చూడండి మీరే. ఇది నేను ఓకే అంటే తెప్పిస్తారంట శాంపుల్ విత్ మై పర్మిషన్. షేడ్స్ ఉంటాయి అందులో ఇంకా అదన్నమాట మ్యాటర్. నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు వాళ్ళు. అమ్మాయి నాతో ఎక్కువ క్లోజ్గా ఉంటుంది. అండ్ నాకు ఏం కావాలన్నా నేను వెళ్ళగానే తనే దగ్గరుండి అన్నీ ఇస్తుంది నాకు. రెగ్యులర్గా వెళ్తాను కాబట్టి నాకు కొంచెం డిస్కౌంట్ ఉంటుందన్నమాట. ఇంకా డ్రెస్ విషయానికి వస్తే నేను చెప్పాను కదా, జార్జెట్ 7.5 మీటర్స్ తీసుకున్నాను. 2.5 మీటర్స్ చున్నీకి, 5 మీటర్స్ డ్రెస్ కానీ తీసుకున్నాను అనమాట. కానీ చున్నీకి 2.5 మీటర్స్ నేను యూజ్ చేయలేదు, మీకు వీడియో చూస్తే తెలుస్తుంది. ఇంక ఇక్కడ మనకి అన్ని రకాల లేసులు కూడా అవైలబుల్గా ఉంటాయి. హై కాస్ట్ లేసులు మాత్రం ఇక్కడ మనకి దొరకవన్నమాట. నార్మల్గా అంటే మనం రెగ్యులర్గా యూజ్ చేసే లేసులు అన్నీ కూడా ఇక్కడ దొరికేస్తాయి. ఎక్కువ కాస్ట్లు అయితే ఇక్కడ ఉండవు. కంప్లీట్గా చెప్పాలంటే ఈ షాప్లో మనకి అన్నీ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీగానే ఉంటాయండి. అండ్ ఇంకా ఈ డ్రెస్ ఇప్పుడు స్టిచ్ చేసిన తర్వాత ఫైనల్ లుక్ ఎలా ఉందో మీరే చెప్పాలి నాకు. ఇక్కడ జార్జెట్ పర్ మీటర్ వచ్చేసి 60 రూపీస్ పడింది నాకు. అలాగే క్రేప్ లైనింగ్ వచ్చేసి పర్ మీటర్ 50 రూపీస్ పడింది. అండ్ కాటన్ లైనింగ్ వచ్చేసి 45 రూపీస్ అంట. టోటల్గా నాకు 800 రూపీస్లో ఈ అవుట్ఫిట్కి సంబంధించిన ఫ్యాబ్రిక్ మొత్తం కూడా తీసుకున్నాను నేను లేస్తో సహా. అండ్ ఇంకా ఈ అవుట్ఫిట్ చేయమని నన్ను అడిగిన సిస్టర్ ఎవరైతే ఉన్నారో, ఒకవేళ మీరు ఈ వీడియో కనుక చూస్తే నాకు కామెంట్ చేయండి ఈ అవుట్ఫిట్ ఎలా వచ్చిందో. అలాగే ఈ అవుట్ఫిట్ నాకు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మీరు సాటిస్ఫై అయ్యారో లేదో కూడా నాకు కామెంట్ చేయండి.
ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోరు కదా. నెక్స్ట్ ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాం.